యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆమేన్. ఈరోజు సంఘములో వచ్చిన ప్రతి బిడ్డతో అల్లాడు ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడిన ప్రవచనాత్మకమైన వాక్కు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ఈ వాక్యములో మార్పు లేనటువంటిది గనక ఈ వాక్యం మన జీవితాలతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మర్చిపోవద్దు. కనుక ఈ సమయంలో యెషయా గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఇది ఎన్నవ గ్రంథము అని మీరు చెప్తారు. యెషయా గ్రంథం ఎన్నవ గ్రంథం? ఇప్పుడు లెక్క పెట్టాలి. ఆదికాండం అందరు ముఖాలు చూసుకుంటారు, చూసినా ఎన్నవ గ్రంథం ఇది? ముఖం చూసుకుంటారు. ఇది 23వ గ్రంథము. పోనీ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? లాస్ట్ పేజ్ తీసి 66 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఎన్ని వచనాలు ఉన్నాయి? దొరికిపోయారు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 1292 వచనాలు ఉన్నాయి. ఆ పైన రాసుకోండి. వాక్యము నేర్చుకోవాలి, వాక్యం మన హృదయాల్లో ఉండాలి. 634 ప్రవచనాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రంథములో 190 ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తుండాలి. ఒక పుస్తకం పేరు చెప్పగానే ఇలా మన మనస్సులోకి వచ్చి యెషయా గ్రంథము 23వ పుస్తకం 66 అధ్యాయాల సమ్మేళనము 1292 వచనాల సముదాయము, అదేవిధంగా 90 ప్రశ్నల యొక్క అమూల్యమైన దేవుని గ్రంథము యెషయా గ్రంథం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని ప్రవక్త అయినటువంటి యెషయాకు చాలా స్పష్టంగా చెప్పేవాడు. ప్రవక్తలతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా దేవుడు మాట్లాడే పద్ధతి 3 పద్ధతుల ద్వారా మాట్లాడేవాడు. ఒకటి, నేరుగా ఆయన తన స్వరాన్ని విడిపించేవాడు. ప్రజలతో మాట్లాడాలి అంటే నేరుగా తన స్వరాన్ని విడిపించేవాడు. రెండవ పద్ధతి ఏం చేసేవాడంటే ప్రవక్తల ద్వారా తన వర్తమానాన్ని పంపించేవాడు. ప్రవక్తల ద్వారా తన వర్తమానాన్ని దేవుడు పంపించేవాడు. మూడవ పద్ధతి ఏంటంటే దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చేది. దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చేది. కాబట్టి దేవుడు మాట్లాడిన ప్రతి మాట కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్పష్టంగా ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడేవారు. ఈరోజు కూడా మీ అందరికి చెప్తున్నాను, 19వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో మీతో మాట్లాడుతాను. సియోనులో యెరూషలేములోను ఒక జనము కాపురముండును. జనమా జనమా జనమా. ఆ జనములో ఎవరున్నారు? మనమా? జనమా? వనమా? మనమా? కాదా? నేనే. జనమా, రైట్, చదవమ్మా. నీవు ఇక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే
నీకు ఉత్తరమిచ్చు. చప్పట్లు కొట్టి దైవమై పర్రాడు. ప్రతి వ్యక్తిలో కన్నీటి గాథ, కన్నీటితో ఉన్నటువంటి సమస్యలు, ప్రతి వ్యక్తిలో ఎప్పుడు కూడా వెంటాడేటువంటి సమస్యలు, కదిలిస్తే పైకి చక్కగా ఉండినప్పటికీ కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే హృదయాంతరంగములో చాలా రకాలైనటువంటి బాధలు ఇక్కడికి వచ్చిన సంఘములో ఉన్న వారిలో కూడా ఉన్నాయి. కానీ వాటిని బయట పెడితే ప్రజలు ఏమనుకుంటారో. కానీ బెస్ట్ ప్లేస్ మనము కన్నీళ్లు కార్చి ప్రార్థించే స్థలం దేవుని ఆలయం. ఈ ఆలయములో నీవు కన్నీరు కారిస్తే, ఈ ఆలయములో నువ్వు కన్నీరు కార్చి దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు జనాంగంతో చెప్పాడు, మీరు ఐగుప్తును ఎన్నిక చేసుకున్నారా? మీకు శ్రమ, ఐగుప్తు వైపు మీ ముఖమును చూపారా? ఐగుప్తు వైపు నీవు ఐగుప్తు ఆశలు కలిగి అక్కడికి ఒకవేళ నువ్వు అడుగులు వేయాలని ప్రయత్నం చేస్తే, నా జనమా నీకు శ్రమ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నా జనముగా, నా ప్రజలుగా, నేను ఎన్నిక చేపట్టుకున్నట్టు బిడ్డలుగా మీరున్నట్లయితే నువ్వు ఇక మీదట నువ్వు ఏమాత్రం కన్నీళ్లు విడవవు. దేవునికి దూరంగా, దేవునికి ఇష్టము లేని విధంగా మనం బ్రతుకుతున్నాం. అందుకే కన్నీళ్ళ పర్యంతం అవుతా ఉన్నాం. కొన్నిసార్లు దేవునికి అతి సమీపంగా ఉన్నా సరే కన్నీళ్లు పర్యంతం అవుతూ ఉంటాం. ఎందుకు అంటే శ్రమలు మనల్ని వెంటాడుతాయి, రోగాలు మనల్ని వెంటాడుతాయి. కొంతమందిని చూస్తాం అసలు కన్నీళ్లు రావు. వాళ్ళు ఎప్పుడు మొండిగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు భూమి మీద ఎందుకు బ్రతుకుతారో కూడా అర్థం కాదు. కన్నీళ్లు రాకుండా ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా కన్నీరు కార్చి ప్రార్థిస్తే దేవుడు నీకు ఇక్కడ జవాబిచ్చి తన జవాబు ద్వారా నిన్ను లోకములోకి ఇక కన్నీళ్లు కార్వకుండా ఉండడానికి నిన్ను దేవుడు ఒక సాధనంగా, సాక్షి బిడ్డగా దేవుడు నిలబెడతాడు. యెషయా చెప్తున్నాడు, ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాడు, ఓ జనమా, నా జనమా, నీవు ఇక నే మాత్రము కన్నీళ్ళు విడువవు. ఆయన నీ మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈస్ రెడీ టు లిసన్ యువర్ వాయిస్. దేవుడు మన స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనము మన సమస్య, మన యొక్క ఆలోచనలు దేవునికి వినిపించడానికి సిద్ధంగా లేం. ప్రియులారా, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆ రాజుకు చాలా రకాలైనటువంటి పని వాళ్ళు ఉన్నారు, చాలా డబ్బు ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అతని జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం, అందరూ కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. ప్రియులారా, మనందరికీ సుపరిచితమైన లేఖనం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ఆమోజు కుమారుడగు ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు గనక. ఏం చెప్పాడండి ప్రవక్త? ఎక్కడికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు. ఇదిగో హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, హిజ్కియా, ఇదిగో నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు. ఎప్పుడైనా చూడండి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నువ్వు చచ్చిపోతావు అంటే ఎట్లుంటుంది మన భాషలో? అర్జెంటుగా ఈయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టురు అంటారు. ఏమంటారు? సురేందర్, నువ్వు చచ్చిపోతావంటే ఆయన నన్ను ఉంచుతాడా? ఈడ ఉంచుతాడా? రేపు ట్రాన్స్ఫర్ చేసేయను పాస్టర్ అని అంటాడు. కానీ ప్రవక్త చూడండి, ప్రవక్త ఎవరి దగ్గరికి వెళ్ళాడు?
రాజు దగ్గరికి వెళ్ళాడు. హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి సూటిగా నేరుగా దేవుడు తనకి ఏది చెప్పిండో అది నేరుగా తనకి చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఇదిగో యెషయా అతని యొద్దకు వచ్చి ఏమన్నాడు? బాగున్నావా బ్రదర్ అన్నాడా? ఏమన్నాడు? నువ్వు మరణం అవుతున్నావు, బ్రతుకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా. ఏమండి, చచ్చిపోతున్నావు ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏంటి అసలు? అసలు చావుకు ఇల్లుకేం సంబంధం చెప్పండి. చావుకు ఇల్లుకేం సంబంధం? నువ్వు మరణం అవుతున్నావు హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో అని చెప్పాలా? లేకపోతే నువ్వు మరణం అవుతున్నావు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, లేకపోతే నువ్వు ప్రార్థన చేయని చెప్పాలా? కానీ ఏం చెప్తున్నాడు హిజ్కియా రాజుకు? యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది, ఇల్లు అనగా ఎవరో కాదు, మనమే ఆయన ఇల్లు. ఈ పవిత్ర బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి సారాంశము కూడా క్రైస్తవ విశ్వాసి యొక్క విశ్వాస పరిమాణమును బట్టి రాయించబడింది. ఇల్లు అంటే ఏది కాదు బిడ్డ. ఇల్లు అంటే నీవు నేనే, మనమే ఆయన ఇల్లు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, దానితో పాటు కన్నీటి పర్యంతం అయిపోతున్నావు కదా, ఈ కన్నీటి బాష్ప బిందువులను చూడ్చే దేవుడు ఉన్నాడు నీకు. నువ్వు మరణమయ్యే పరిస్థితి వచ్చింది రాజు, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. ఇప్పుడు ఒక మాట చెప్తున్న ప్రియులారా, ఇల్లు అనగా మనం ఆయన ఇల్లు. ఈ ఇంటిని ఎలా ఉంచుతున్నాం? ఈ ఇంటిని ఎలా కాపాడుతున్నాం? ఈ ఇంటిలో ఏముంటున్నాయి? ఒక్కొక్కరి ఇంట్లో చూస్తే ఒక చోట సోఫా చెట్టు, ఒక చోట టీవీ, ఒక చోట ఇళ్ళకి వెళ్తే రకరకాలైన వస్తువులు కనబడతా ఉంటాయి. మరి ఈ హృదయము, మన జీవితం, మన ఇంటిలో ఏమున్నాయి? ఒకసారి క్రైస్తవ విశ్వాసి ప్రార్థించడం మానేశాడు అనుకోండి, ఒక క్రైస్తవ బిడ్డ ప్రతి వారం దేవుని ఆలయానికి వస్తున్న మనం ప్రార్థించడం మర్చిపోయామనుకోండి, ఇక గమనించండి, మన హృదయములో, మన అంతరంగములో, మన మనసులో ప్రార్థన చేయడం మానుటయే పాపమని బైబిల్ సెలవిస్తుంది. ప్రార్థన మానిన చోట పాపం ఎంటర్ అవుతుంది, పాపం ప్రవేశిస్తుంది, పరిపక్వతలోకి రాం, అపవిత్రంగా మారిపోవడం ప్రారంభమవుతాం. నీకు ఏ కన్నీటి గాథ ఉన్నా, ఏ సమస్య ఉన్నా హిజ్కియాతో చెప్పినట్టే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతున్నావు బిడ్డ, నువ్వు బ్రతకవు, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియాకు అర్థమైందా? అర్థం కాలేదంటే ఆయనకు అర్థమైంది. అర్థమై ఏం చేశాడు చూడండి, నెక్స్ట్ వచనం, 2వ వచనం. అంతటా అతడు ఏం చేశాడు? తన ముఖము ఎక్కడ తిప్పుకున్నాడు? ఇప్పుడు గోడ తట్టు తిప్పుకున్నాడు. తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడు. దుఃఖం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా. తన ముఖాన్ని ఎక్కడ తిప్పాడంటే గోడ వైపు తిప్పుకొని ఏం చేస్తున్నాడు? చదవమ్మా. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా, అందరు కూడా అండర్లైన్ చేసుకోండి ఆ పదం. హిజ్కియా ఏం చేశాడయా? కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. కన్నీళ్ళు, రాజు కన్నీళ్లు కార్చడం ఏంటండి?
డాక్టర్స్ ఉన్నారు, వైద్యులు ఉన్నారు, డబ్బు ఉంది, అధికారులు ఉన్నారు, కావలసినటువంటి సమస్తం ఆయనకుంది, తన జీవితంలో సమస్తం ఉంది. కానీ దేవుని కృప కోల్పోయే పరిస్థితి వచ్చింది. కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రభువా, నీ సేవకుడు చెప్పాడు, ఇక నేను చచ్చిపోతానడా. నేను ఇన్ని రోజులు ఎట్లా యథార్థంగా నడుచుకున్నానో, నా చెడు కంటే ప్రభువా నా మంచిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని గోడ తట్టు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, సంఘస్థులందరికీ చెప్తున్నాను, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడన్నా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చిన అనుభవం నీకుందా? ఎప్పుడన్నా ఒంటరిగా ఉదయాన్నే లేచి ఎవ్వరికి కనబడకుండా మధ్యరాత్రి లేచి పెందల కడ లేచి నీవే ఒంటరిగా వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చిన అనుభవం ఉందా? ఈ లోకానికి లోకరక్షకుడుగా జన్మించిన యేసయ్య మాత్రం గెస్తమనే తోటకు వెళ్ళి ఏం చేశాడు? తన చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో ఆయన నరరూపధారిగా ఈ లోకములోకి వచ్చిన దేవుడికి ఏమవసరం? ఆయన ఆలయమును చూసినప్పుడు యేసయ్య తన కన్నీటిని యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంటుంది కదా. యేసు కన్నీళ్లు విడిచెను. ప్రియమైన వారలారా, ఒక అనుభవాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ జాగ్రత్తగా విందాం. కన్నీళ్ళు ఒట్టిగానే రావు. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి తెలుసా? మన జీవితాల్లో జరగకూడని జరిగినప్పుడు, అవ్వకూడని అయినప్పుడు. కన్నీళ్ళు కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం మర్చిపోయామేమో. నేను సంఘం అంతటి చెప్తున్న బిడ్డ, గోడ తట్టు తిరిగి ప్రార్థించే అనుభవంలోకి మనందరం వస్తే మీ అందరికి ఒక శుభవార్త, నీవిక మీదట కన్నీళ్లు విడవవు. చప్పట్లు విడదావు. నీవిక నో నో నాట్ ఎట్ ఆల్. జరగదు నీ జీవితంలో. సహజ సిద్ధమైన జననం మరణానికి మనిషి జన్మించగానే ఒక బేబీని చూడండి, గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. చచ్చిపోయేటప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. ఇది మానవ జనన మరణ విధానంలో జరిగే ఈ కన్నీళ్ళు వేరు. కానీ నిజంగా దేవుని ఆలయానికి వచ్చి దేవుని తట్టు తిరిగి ఆయన వైపు తిరిగి నువ్వు కన్నీరు కార్చావా? హిజ్కియాకు ఒక సమస్య వచ్చింది, ద డేంజరస్ డిసీజ్. ఆ డిసీజ్ ఎట్లాంటిదంటే అది మరణకరమైంది. ఆ రోగం వచ్చిన వాడు చచ్చిపోవాల్సిందే. మీరు గమనించండి, ఆ డిసీజ్ పేరు రాయలేదు ఇలా. కానీ వేరే బైబుల్ వర్షన్లో చూస్తే ఇట్ ఈస్ అ డేంజరస్ డిసీజ్. అది ఏ డిసీజ్ అంటే డెడ్లీ డిసీజ్, చంపేసేటువంటిది. ఆ రోగం వస్తే చచ్చిపోతారు. కానీ అన్నీ తన జీవితంలో ప్రయత్నం చేశాడు. కానీ ప్రవక్త అయిన యెషయా ఆయన దగ్గరికి రాగానే యెషయా చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నువ్వు మరణిస్తున్నావు హిజ్కియా అనగానే దేవుని దగ్గరికి వెళ్ళి గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తను కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడో, ఒకసారి కంటిన్యూషన్ చదువు బిడ్డ. యేసయ్య నడిమిశాలలో నుండి ఇక ఇలా చెప్పి అవతలికి వెళ్ళాడో లేదో, ఇలా చెప్పి నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళాడో లేదో, మళ్ళీ వాక్ వచ్చేసింది. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, మళ్ళీ సేవకుని దగ్గరికి వాక్ వచ్చేసింది. ప్రత్యక్షమై, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి, ఇప్పుడే
ప్రార్థన విన్నాడు, జవాబు ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడదాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరు పాడదాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితి. అందరూ పాడాలి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడా నిన్ను ప్రియము, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను స్తుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరూ పాడదాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా అని తెలిసి కరములెత్తి జంతగమేటి. పరమ దేవుడా అని తెలిసి కరములెత్తి జంతగమోచి శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. అందరు పాడాలి. ప్రార్థన వినడి గట్టిగా శత్రుమూకనను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల భోగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన ఇప్పుడు ఓన్లీ పురుషుల పాడదాం. ఇదే పాట. 1 2 3 గో. ప్రార్థన ఇప్పుడు స్త్రీలు అంటే యూత్ పిల్లలు వాడద్దు, స్త్రీలు. 1 2 3 గో. ప్రార్థన ఓన్లీ యూత్ పిల్లలు. 1 2 3 గో. ప్రార్థన
పరమదేవుడా. అందరూ పాడాలి, గట్టిగా పాడాలి. ఎత్తి జగమోచి పరమదేవుడా వాణి తెరచి కరములెత్తి సంతగమంచి శిరమును వంచి సరిగమ సుందరి ప్రార్థన. ఆహా, ఎంత బాగుంది, ఎంత బాగా పాడుతున్నారు. పాడండి బాబు, ఈరోజు ఈయనే ఉన్నాం. నాకు నేర్పు గట్టిగా హల్లెలూయా. ఎంత బాగుందయ్యా, ఇక్కడే ఉండాలని ఉంది నాకు. మీకేం సార్ తినొచ్చిరు అనుకుంటున్నాను, తినరాల బిడ్డ. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మరలా సేవకునితో యెషయాతో చెప్తున్నాడు, నువ్వు తిరిగి ఆ రాజు అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఒక శుభవార్త చెప్పు. మీ అందరికి చెప్తున్నా, మన ప్రార్థనలో కూడా దేవుడు ఒకరోజు శుభవార్త పంపించే రోజు వస్తుంది. హల్లెలూయా, నమ్మండి. హల్లెలూయా. ఆ శుభవార్త పంపించే వరకు నువ్వు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? కన్నీటితో ప్రార్థించాలి. హిజ్కియా రాజు అయి ఉండి కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు బిడ్డ. నీ జీవితంలో ఇల్లు కట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎన్నో ఆసుపత్రులు తిరగవచ్చు. వివాహం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తుండొచ్చు. చదువులో రాణించడానికి నువ్వు ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ మనందరికీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీళ్లు కారవడం అలవాటు చేసుకో. ఒకరోజు దేవుడు సమాధానం పంపిస్తాడు. యెషయాకు చెప్తున్నాడు, ఆయన నడిమిశాలలో నుండి, ఇప్పుడు చదువు బిడ్డ, నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళక మునుపే ఎవరి వాక్కు వచ్చింది? దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లానము. ఫస్ట్ మొట్టమొదటిగా వెళ్ళి ఏమన్నాడు? నువ్వు బ్రతకవు. ఏమన్నాడు? నువ్వు బ్రతకవు, నువ్వు మరణం అవుతున్నావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు చూడండి. ఏమని చెప్పమంటున్నాడు? యెహోవా ఇదిగో అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడగు యెహోవా సెలవిచ్చినది, నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్ళు విడుచుట. అందరు చెప్పండి. నా సంగమా, నా బిడ్డలారా, నీ కన్నీళ్ళు ఎవరు చూడకపోయినా ఆ యేసయ్య చూస్తాడు. చప్పట్లు కొడదాం. ఆయన చూస్తాడు. నువ్వు కన్నీళ్ళు విడవడం, ఆయన ఏడవడం దేవుడు చూశాడు. కన్నీళ్లు విడవడం చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇప్పుడు గమనించండి, ఎంత చక్కటి ఆదరణకరమైన మాటలు మాట్లాడాడు దేవుడు. అంటే నువ్వు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నువ్వు ఏడవడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇదిగో నిన్ను నేను బాగు చేయబోతున్నాను. హల్లెలూయా. విశ్వాసముతో ఆయన మాటలు నమ్మడానికి క్రైస్తవ బిడ్డలైన మనము చాలాసార్లు, దేవుని పిల్లలమైన మనము ఆయన మాటలు మనం నమ్మట్లేదు. ఇక్కడే గేట్ లోపలే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ సేవకుడిగా చెప్తున్నా, నువ్వు కన్నీళ్లు విడవడం నా తండ్రి చూశాడు. నీవు కన్నీళ్లు విడిచడం నేను చూశాను, నేను నీ ప్రార్థన అంగీకరించాను. హిజ్కియా, నేను నిన్ను బాగు చేయబోతున్నాను అని చెప్పి ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాడు. చదవమాట్లే
బాగు చేయుచున్నాను. 3వ దినమున నీవు నీ యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నా అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. 15 years ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లైఫ్. 15 సంవత్సరాల ఆయుష్. మీ అందరు చెప్తున్నా, నీ డబ్బుతో ఆయుష్ నువ్వు కొనగలవా? నో, కొనలేవు. ఆయుష్ను కొనలేవు. ఒక నిమిషాన్ని, ఒక గడియను, ఒక గంటను నువ్వు కొనలేవు. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. బట్ ఎవ్రీ మినిట్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్, నువ్వు థ్యాంక్స్ఫుల్ హార్ట్తో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? థ్యాంక్స్ఫుల్ హార్ట్. మనం ఏమనుకుంటే, నేను భోజనం చేస్తున్నా కదా బ్రదర్, ఐఎమ్ లివింగ్ బికాజ్ ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ లివింగ్ బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఐఎమ్ లివింగ్ బికాజ్ ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్, ఐఎమ్ లివింగ్ బికాజ్ ఆఫ్ ఐఎమ్ సో, ఏమంటారంటే నేను చాలా నీట్గా ఉంటాను, నేను బ్రతుకుతున్నాను. ఐఎమ్ లివింగ్ బికాజ్ ఐఎమ్ టేకింగ్ ఎవ్రీడే టాబ్లెట్ ఆన్ టైమ్. No, no, no. Bible terminology doesn't chase. Bible says man shall not live by the word alone. Man shall not live by the bread alone. He shall live by the word. మనుషుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అదేనండి, అదే ఉంది అక్కడ. Man shall not live by the bread alone. I am taking bread, that's why I am living. చక్కటి ఆహారం తీసుకుంటున్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను కాదు. హిజ్కియా మంచి ఆహారం తీసుకోవచ్చు కదా, హిజ్కియా మంచి వైద్యులకు చూపించుకోవచ్చు కదా. హిజ్కియా ఎందుకు దేవుని ఆలయానికి వచ్చి కన్నీళ్లు కార్చాడో తెలుసా? ఆయనకు తెలుసు, ఆయన కన్నీటి బాష్ప బిందువులను తుడిచేది దేవుడే. రాజ్యాధికారం కాదు, సైనికులు కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి స్నేహితులు కాదు, ఆయన కన్నీళ్లు తుడిచేది దేవుడే. సహోదరి సహోదరుడా, ఈ ఆలయానికి వచ్చిన సంగమా, మీ అందరూ చెప్తున్నా, నీ హృదయంలో ఉన్న నీ కన్నీళ్లు తుడిచేది దేవుడే. నీ మనసులో ఉన్న కన్నీటిని తుడిచేది దేవుడే. ఒకరోజు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశాను బిడ్డ, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా నిన్ను బాగు చేయబోతున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నా అని చెప్పాడు. కానీ నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వాసంలో ఓడిపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. మనకు దేవుని మీద విశ్వాసం కంటే ధనం మీద ఎక్కువ విశ్వాసం అయిపోయింది. దేవుని మీద విశ్వాసం కంటే మన హోదా మీద మనకు ఎక్కువ విశ్వాసం అయిపోయింది. దేవుని మీద విశ్వాసం కంటే వైద్యుల మీద ఎక్కువ విశ్వాసం అయిపోయింది. ఐఎమ్ నాట్ రాంగ్ దట్ యూ షుడ్ నాట్ గో టు డాక్టర్స్. నేను చెప్పట్లేదు వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని. ఈవెన్ ఐ షుడ్ గో టు ద డాక్టర్. నేను కూడా వెళతాను. ఈవెన్ మై వైఫ్ గోస్, నా భార్య కూడా వెళుతుంది. బట్ నేను చెప్పే మాట ఏంటంటే, డాక్టర్స్ మే బి ఎడ్యుకేటెడ్, బట్ మై గాడ్ ఇస్ అ క్రియేటర్. క్రియేటర్ కెన్ డూ ఎనీథింగ్. సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా చేస్తాడు. లిసన్ ఈస్ వర్డ్, ఆయన వర్డ్. ఇప్పుడు మనం ఒక డిమాన్స్ట్రేషన్ చేయాలి. ఆ డిమాన్స్ట్రేషన్ ఏంటంటే, అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. నీ జీవితంలో ఐ రిక్వెస్ట్, మీ అందరూ ఒక డిమాన్స్ట్రేషన్ చేయమని చెప్తున్నాను. అదేంటంటే, ప్లీజ్ ఎవరితో మాట్లాడకండి, 2 చేతులు జోడించండి. మనం ఒక మంచి పాట పాడాం, ప్రార్థన వినేది పావనుడా. కరములు ఎత్తి, కరములు జోడించి, శిరమును వంచినట్లయితే నీ ప్రార్థన వినే పావనుడు ఉన్నాడు. అందరు కళ్ళు మూసుకున్నాం. ఐ రిక్వెస్ట్ అందరు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్లీజ్, యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయములో ఉన్నావని మర్చిపోకు, దేవుని సన్నిధిలో ఉన్నావని మర్చిపోకు. యువర్ టీయర్స్ విల్ వైప్ అవే. నీ కన్నీళ్లను తుడచడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. 5 minutes మీ అందరికి టైం ఇస్తున్నాను. ఈ 5 నిమిషాలు నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావో,
ఒక స్వరం దేవునికి వినిపిస్తున్నాడు. మై డాటర్, నా కుమార్తె, నీ కన్నీళ్లు విడుచుట నేను చూశాను. నా కుమారుడా, నీ కన్నీళ్లు విడుచుట నేను చూశాను. నీ ప్రార్థన నేను విన్నాను. కానీ నీ ఇల్లు చక్కబెట్టుకో, పాపాన్ని తీసే హృదయంలోకి వెళ్ళి, అపవిత్రమైన తీసే ఇంటిలోకి వెళ్ళి అపవిత్రమైన తలంపులు విడిచిపెట్టు. మిమ్మల్ందరినీ కోరుకుంటున్నాను, చేతులు జోడించండి. సరెండర్, దేవుని ఎదుట సరెండర్గా, 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 సరెండర్గా. ఐ సరెండర్ మై సెల్ఫ్, ఐ సరెండర్ మై సెల్ఫ్. I surrender myself. I surrender myself. I surrender myself. నా సమస్తాన్ని ప్రభు, I surrender myself. I surrender myself. I surrender myself. I surrender myself. Jesus. I surrender myself. మనుషుల ఎదుట